హలో డియో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్యాషన్ ఆఫ్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ విష్ అందరూ బాగుండాలి. వీడియో పెట్టి చాలా డేస్ అవుతుంది కదా, సో అందుకని వీడియో షూట్ చేశాను గైస్. నేను అక్క కలిసి పోల్పల్లి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అప్పుడు మా కజిన్ పండుతో కలిసి పానీపూరి తినడానికి వెళ్ళాము. సరదాగా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. అప్పుడు రికార్డ్ చేసిన వీడియో అనమాట. ఇక్కడ మేము పోలుపల్లి నుంచి పాలకొల్లు వెళ్తున్నాం పానీపూరి తినడానికి. సో ట్రావెలింగ్ అంతా కూడా షూట్ చేసాము. అదనమాట. ఇక్కడ మేము వెళ్ళిన పానీపూరి వచ్చేసి పాలకొల్లు బస్ స్టాండ్ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఇక్కడ వజ్ర ఫుడ్ కోర్ట్ అని చెప్పేసి దాని పక్కనే ఉంటుంది. ఇది రాజస్థానీ పానీపూరి అనమాట. ఇక్కడ సిట్టింగ్ కూడా ఉంది. కొన్ని పానీపూరి షాప్స్ దగ్గర జస్ట్ నుంచునే తినడానికి కాదు, ఇక్కడ లోపల సిట్టింగ్ కూడా ఉంది. ఇక్కడ పానీపూరి అయితే బాగుంది. చాట్ తిన్నాము, పానీపూరి కూడా తిన్నాము మేమైతే. టేస్ట్ అయితే బాగానే ఉంది. దట్టు ప్లేట్ 20 రూపీసే. ఇక్కడ మనకి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసారు పానీపూరి, చాట్ అవి వేసేసి. అక్కడ వాటర్ పానీ అంతా కూడా గిన్నెలో ఉంటే దాన్ని మనం వేసుకోవాలన్నమాట. అక్కడ మేము పానీ వేసుకొని సాంప్రదాయకరంగా ముందు స్నాప్ పెట్టుకొని పవిత్రమైన పానీపూరి చాట్ తినేసి తర్వాత మళ్ళీ ఆనంద్ సాయికి వెళ్ళాము. అక్కడ కూడా మన సాంప్రదాయాన్ని మిస్ అవ్వకుండా ముందు స్నాప్ తీసుకొని తర్వాత బాదం మిల్క్ తాగేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. బై ద వే ఈ ఆనంద్ సాయి దగ్గర మళ్ళీ ఈ పానీపూరి షాప్ దగ్గర ఇద్దరు వేరే వేరే అక్క వాళ్ళు, నేను మా అక్క ఇంకా పండు మా కజిన్, మేము ముగ్గురం వెళ్ళాము కదా. మా ముగ్గురిని కూడా మీరు ఏ క్లాస్ అని అడిగారు. ఇట్ వాజ్ లిటరల్లీ ఎంత నవ్వు వచ్చిందంటే ఎవ్వరు నమ్మట్లేదు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందంటే ఎంత చిన్నపిల్లలా ఉంటే ఎవరు నమ్ముతారు. ఇక్కడ ముందు స్నాప్ అయితే తీసుకున్నాము. స్నాప్ తీసుకున్న తర్వాత ఇంకా బాదం మిల్క్ తాగేసి అమ్మమ్మకి బయట ఇంటికి రిటర్న్ అవుతూ జ్యూస్ తీసుకుని అయితే రిటర్న్ అయిపోయాము. బాయ్ గాయ్స్.